అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమైతే అందులో ఏదన్నా పామాయిల్ కలుపుతారు, లేకపోతే డాల్డా కలుపుతారు. అసలు యానిమల్ ఫ్యాట్ కలిపితే దాని దుర్వాసన ఎలా వస్తుందండి? ఆ మాత్రం జ్ఞానం లేదా? దుర్వాసన ఎలా వస్తుంది? ఎన్ని సుగంధ పరిమళాలు దాంట్లో కలిపినా కానీ అది వాసన వస్తుంది. ఇప్పుడు కొన్ని వందల మంది శ్రీ వైష్ణవులు అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 30, 40, 50 సంవత్సరాల నుంచి వాళ్ళు లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదండి వాళ్ళు శ్రీ వైష్ణవులు ఎంత నిష్టగా మడితో ఉంటారు. కొన్ని సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి లడ్డూలు తయారీ జరుగుతూ ఉంటే ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమైతే, యానిమల్ ఫ్యాట్తో అడల్ట్రేషన్ జరిగితే వాళ్ళకి తెలియదండి శ్రీ వైష్ణవులకి? ఎంత దారుణంగా అబండాలు వేశారండి. అసలు మీ ఏజ్కి మీకు అది తగదు. అసలు మీరు హిందూ సాంప్రదాయాన్ని, హిందూ మతాన్ని మీరు ఏ పార్టీ గౌరవం ఇస్తారో నేను చూపిస్తాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు పూజలు చేసేటప్పుడు బూట్లు వేసుకుని పూజలు చేస్తారు. ఇదిగోండి బూట్లు వేసుకుని శంకుస్థాపన చేస్తున్నాడు. దేవుడికి, సాక్షాత్తు పరమశివుడికి మనం పూజలు చేస్తాం. శంకుస్థాపన జరిగినప్పుడు విఘ్నేశ్వరుడి పూజలు చేస్తాం. మరి బూట్లు వేసుకుని చేయట్లేదా? మరి మీకు ఏ పార్టీ గౌరవం ఉందండి? ఏ పార్టీ గౌరవం ఉంది? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 100 రోజులు కంప్లీట్ అయింది. ఈ 100 రోజుల కార్యక్రమాల్లో వీళ్ళు ఇది మన మంచి ప్రభుత్వం అని ప్రతి ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటిస్తూ ఉన్నారు. అసలు మీరు 100 రోజుల్లో ఏం చేశారని, ఏం మంచి చేశారని మీరు స్టిక్కర్లు అంటిస్తున్నారో ఎవరికి అర్థం కావట్లా. ఒక పక్కనేమో వాలంటీర్లకి జీతాలు ఇరా, వాళ్ళతో తీసుకెళ్ళి ప్రతి ఇంటింటికి మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు అంటిస్తున్నారు. మీరు సూపర్ 6 హామీలు అని చెప్పే కదా, మోసపు హామీలు చెప్పారనే కదా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి కూర్చోబెట్టారు. మరి ఏ సూపర్ 6 హామీలు ఏ ఒక్కటైనా మీరు కనీసం ప్రారంభించారా? అది ఏది కూడా చేయకపోగా మరి మీరు అడుగు పెట్టారు. రాష్ట్రంలో ఎన్ని అనర్థాలకి దారి తీస్తూ ఉందో ఒక్కసారి రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటు విజయవాడ వరదల దగ్గర నుంచి చూసుకోండి ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి లడ్డు కొన్ని వందల సంవత్సరాల ప్రాముఖ్యత, విశిష్టత ఉన్న తిరుపతి లడ్డు గురించి అసలు నేను దీన్ని ఎలిగేషన్ అని కూడా అనడానికి లేదు, ఎంత విషం చిమ్మారు. కనీసము ఒక మనిషిగా అయినా ఆలోచన చేయాలి కదా. అందులో మీరు తీసుకొచ్చి యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ చేశారు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎలాగ సూపర్ 6 హామీలు నెరవేర్చలేదు, నేను అడిగే సూపర్ 6 ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా అని నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా. తిరుపతి లడ్డు గురించే నేను సూపర్ 6 ప్రశ్నలు అడుగుతున్నా. మీ దగ్గరే కనుక ఆన్సర్లు ఉంటే దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. సూపర్ 1, టీటీడీ ఈఓ శ్యామలరావు గారు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని చెప్పారు? తిరుపతి లడ్డూలో అడల్ట్రేషన్ జరిగింది, అందులో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని జూలై మంత్లో ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 19న తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదే టీటీడీ శ్యామలరావు గారు, ఈఓ శ్యామలరావు గారు
ఏమని చెప్పారు? అందులో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి